ఏంట్రా ఉదయాన్నే మొదలెట్టేశారా? ప్రాబ్లమ్స్ బాబు. ఏంట్రా ఇంత లేట్ అయింది? ఏం చెప్పమంటావు? ఆ నిషా ఉంది కదా, ఎక్కడుంది? నోరు మొయ్, నేను చెప్పేది విను. ఉదయాన్నే అందరిని వెంట పెట్టుకుని ఎంగేజ్మెంట్ కానీ మా ఇంటికి వచ్చేసింది. ఎంగేజ్మెంట్ అయిందా? లేదురా, ఒకసారి పక్కకు రాని తను మా గార్డెన్ లోకి తీసుకెళ్లాను. తీసుకెళ్ళి నేను గౌతమ్ ప్రసాద్ గారి కొడుకుని కాదు అని చెప్పాను రా, అంతే. ఈ రోజుల్లో అమ్మాయిలు మనసుని చూసి ప్రేమించట్లేదురా, మనీని చూసి ప్రేమిస్తున్నారు. ఇది అంతే. నిషాకి చెప్పనా? చొప్పించు కొడతాను. నిషాకేంట్రా అందం ఆస్తి? రేయ్, నీకు దండం పెడతాను రా. అంటే మీ తాత మీ నాన్న ఒప్పుకోవట్లేదా? అది కాదురా, వాళ్ళు లవ్ చేసే పెళ్లి చేసుకోమంటున్నారు. అసలు నీకు ఎలాంటి అమ్మాయి కావాలరా? అదొక పెద్ద కథలేరా. వాళ్ళది లవ్ మ్యారేజ్, వాళ్ళలాగే నన్ను కూడా లవ్ చేసి పెళ్లి చేసుకోమని చెప్తున్నారు. మరి ఇంకేంట్రా ప్రాబ్లం? ఒక అమ్మాయిని ఫస్ట్ టైం చూసిన వెంటనే హార్ట్ బీట్ పెరిగి మనసు పిలుస్తుందో ఆ అమ్మాయినే లవ్ చేయమని అంటున్నారు. అటువంటి అమ్మాయి కనిపించేది ఎప్పుడో, నా మనసు పిలిచేది ఎప్పుడో. నీ మనసు పిలుస్తుందో లేదో గానీ నా లవర్ పిలుస్తుందిరా. ఎంజాయ్. ఎవడి గొడవ ఆడిది. సరేరా, నేను బయలుదేరుతాను. నేను డ్రాప్ చేస్తారా? వద్దురా, ఆటోలో వెళ్తానులే. See you. Bye. ఆటో. మేడం డబ్బులు. Sorry. I'm sorry. Okay. Change it. No. Okay. Thank you. Hello. ఎక్స్క్యూజ్ మీ. Thank you. హలో, కూర్చో. బంగారు కోడి పెట్ట వచ్చనండి. బాస్ సౌండ్. బంగారు కోడి పెట్ట వచ్చనండి. చంగావి చీర గుట్టు చూసుకోండి. బంగారు కోడి పెట్ట వచ్చనండి. చంగావి చీర గుట్టు చూసుకోండి. చంగావి చీర గుట్టు చూసుకోండి. ఏంటయ్యా నీ ప్రాబ్లం? అది కాదు. చూడు, ఆయిల్ లేకపోయినా నా బండి కదులుతుందేమో కానీ అన్నయ్య పాట లేకపోతే మాత్రం కదలదు. వేరే ఆటో చూసుకోపో. అది కాదు బాస్, నేను కూడా అన్నయ్య ఫ్యానే. కొంచెం సౌండ్ తక్కువ చేస్తే. అరే ముందే చెప్పొచ్చు కదా. రా కూర్చో. రైట్.
అయ్యో బాబోయ్, మా బాస్ ఫోటో మీద దుమ్ము. ఫ్యాన్ చూసారంటే నా దుమ్ము దులిపేస్తారు. ఆ. మ్వా. మ్మ్. ఏయ్! అన్నయ్య ఎవరైనా వస్తువులు మర్చిపోతే తిరిగి వాళ్ళకి ఇచ్చేయమన్నాడు. ఇచ్చేద్దాం. ఏయ్ ఇలా రావయ్యా. ఏంటి సార్? ఈ డైరీ ఆ. నువ్వు ఉంచుకోకు. ఆ. ఎవరికిస్తా? సార్కి ఇస్తాం సార్. అది పైకి వస్తా వెళ్ళు. ఆ. ఆ.